రాక్షస మొగుడు ఎపిసోడ్ 27. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా వచ్చిన కల్పన స్నానం చేసి వచ్చి టేబుల్ ముందే కూర్చుంది. బంగారి అన్నం వడ్డిస్తుంది. బంగారి అఖిల్ తిన్నాడా అని అడిగింది. ఆ బాబు అదోలా ఉన్నాడమ్మా, ఏదో కొంచెం తిన్నారు అంతే అని అంది బంగారి. భోజనం అయ్యాక అఖిల్ రూమ్ దగ్గరికి వెళ్ళింది కల్పన. నెమ్మదిగా శబ్దం కాకుండా తలుపు తెరిచి చూసింది. అఖిల్ మంచం మీద లేడు. సోఫా చేతుపై తల పెట్టుకొని పడుకున్నాడు. కాళ్లకు చోటు చాలక పక్కనున్న టీపాయ్ పైన చాపుకున్నాడు. నెమ్మదిగా లేపబోయిన కల్పన చెయ్యి వెనక్కు తీసుకుంది. అతడి గుండెపై చేతిలో ఉన్న ఫోటో కిందకి జారుతున్నట్లుంది. నెమ్మదిగా ఆ ఫోటో తీసి బెడ్ ల్యాంప్ వెలుగులో పరీక్షగా చూసింది. చంద్ర అఖిల్ల ఫోటో అది. పక్కనే ఫోటో ఆల్బమ్ ఉంది. ఫోటో అక్కడే ఉంచి నిట్టూర్చింది కల్పన. నెమ్మదిగా బయటకు వచ్చిన ఆమెకు చటుక్కున ఆ రోజు డేట్ గుర్తొచ్చింది. చంద్ర పోయిన రోజు. తనెలా మర్చిపోయింది అని మదనపడింది ఆమె మనసు. గుర్తుంటే ఎలాగోలా ఎర్లీగా వచ్చేది. ఒంటరిగా ఎలా గడిపాడో అఖిల్ అని నెమ్మదిగా వెళ్లి గదిలో లైటు వేసిన కల్పన ఉలిక్కి పడింది. డబుల్ కాట్ బెడ్డుకు అడ్డంగా పడి నిద్రపోతున్నాడు వర్మ. గదంతా విస్కీ వాసన. వాంతి వచ్చినంత పనైంది కల్పనకు. లైట్ ఆర్పి బయటకు వచ్చేసింది కల్పన. బంగారి దిగులుగా కల్పన ముఖంలోకి చూసి నెమ్మదిగా చెప్పింది. 7 గంటల కాడ నుంచి బాబుగారు తాగుతూనే ఉన్నారమ్మా అని అంది. ఉన్నదేగా ఎప్పుడు? భోజనం అయిందా అని విసుగ్గా అడిగింది. లేదమ్మా, దేనికో గాని ఆయన చాలా మదన పడిపోతున్నాడమ్మా అని అంది. ఏడవటం, ఆ ఏడుపులో ఇలా చేస్తావా అలా చేస్తావా, మోసం చేశావు నన్ను, ఇంకా ఎన్నో మాటలు కేకలున్నాయమ్మా, అలాగే నిద్రపోయారు అని చెప్పింది బంగారి. ఆమె మాటలకు నిట్టూర్చింది కల్పన. ఇక అఖిల్ బాబు అసలు గది బయటకే రాలేదు. అక్కడికి కంచంలో పెట్టిస్తే సరిగ్గా తినలేదు అని విచారంగా అంది బంగారి. ఇక అలా సోఫాలో వాలబోతున్న కల్పనకు చెయ్యి పట్టి వారించింది ఆమె. పగలంతా అలసి అర్ధరాత్రి వచ్చావు, కాసేపైన విశ్రాంతి లేకుంటే ఎలా తల్లి, రా చందనమ్మ గదిలో పడుకుందువు అని అన్న బంగారి ముఖంలోకి చూసిన కల్పన కళ్ళలో నీళ్లు మెరిశాయి. తమ కష్టసుఖాలు పట్టించుకునే బంగారి తమకు దేవుడిచ్చిన పెద్ద దిక్కు. చందన మంచంపై పడుకుంది ఆమె. చందన ఆ ఇంట్లో ఉన్నది కొంతకాలమే అయినా అందరి మనసులో ఇల్లు కట్టుకు కూర్చుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది కల్పన. ఇక ఆ తర్వాతి రోజు కాఫీ కొంచెం కొంచెం తాగుతూ పేపర్ చూస్తున్న కల్పన పక్కన కూర్చున్నాడు వర్మ. ముఖం పీక్కుపోయింది. రాత్రి ఎక్కువైనట్లుంది అని అనుకుంది కల్పన. బంగారి అందించిన కాఫీ కప్పు అందుకొని నెమ్మదిగా తాగుతున్నాడతడు. అతడలా భార్య సరసన కూర్చొని ఎన్నాళ్ళయిందో. ఆ మౌనానికి, ఆ సీరియస్గా ఉన్న ముఖానికి కారణం ఏమై ఉంటుందో అనుకుంది. లేచి స్నానానికి బయలుదేరబోతున్న కల్పనను పిలవబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు అతడు. అతడి కదలికలను గమనిస్తున్న కల్పనకు అతడు తనతో ఏదో చెప్పటానికి సంశయిస్తున్నాడనిపించింది. టిఫిన్ కోసం కూర్చున్న కల్పన కుర్చీ వెనుక నిలబడ్డాడు మేజర్ వర్మ. నెమ్మదిగా కల్పన అని పిలిచాడు ఆమె భుజంపై చేయి వేసి. సున్నితంగా ఆ చేతిని తొలగిస్తూ ఏమిటి అన్నట్లు చూసింది కల్పన. తప్పు చేసిన పిల్లాడు తల్లికి ఆ విషయం ఎలా చెప్పాలో అని మదన పడుతున్నట్టు చూశాడు కల్పన కళ్ళల్లోకి. అతడి కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఆశ్చర్యంగా చూసింది కల్పన. అతడి ప్రవర్తనతో ఏళ్ల తరబడి పరాయి వ్యక్తిగా మిగిలిపోయిన ఆమె మనసు స్పందించలేదు. తల వంచుకొని ఖాళీ ప్లేట్లో వేలితో గీతలు గీస్తూ కూర్చుంది. ప్లీజ్ కల్పన, ప్లీజ్ నాతో మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు అని అంటూ కుర్చీ వెనుక నుంచి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె తలపై తల ఆంచి చంటి పిల్లాడిలా విలపిస్తున్న వర్మను చూసి నివ్వెరపోయిన బంగారి వంటింట్లోకి పరిగెత్తింది. అతడి వైఖరి చూస్తుంటే ఏదో జరగదానిది జరిగిందనిపించింది ఆమెకు. అతడి చేతులు విడిపించుకొని లేచింది కల్పన. ఆమె చెయ్యి పట్టుకొని విడిచిపెట్టకుండా వెంటపడ్డాడు వర్మ. తల చేత్తో పట్టుకొని సోఫాలో కూలబడింది భగవంతుడా అని అనుకుంటూ. ఆమె మనసు అవ్యక్తమైన అవస్థకు లోనైంది. అతడిని ఓదార్చడానికి మనసు సహకరించడం లేదు. తటాలున ఆమె పాదాల దగ్గర కూలబడి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని, ప్లీజ్ కల్పన, నువ్వు మాట్లాడకుంటే నా గుండె పగిలిపోతుంది అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వర్మను చూస్తుంటే గాబరాగా ఉంది కల్పనకు. కళ్ళల్లో నిండి వచ్చిన నీళ్లను కొంగుతో ఒత్తుకుంటూ ఉండిపోయింది. భుజంపై చెయ్యి పడటంతో వెనుతిరిగి చూసింది కల్పన. బంగారి కళ్ళల్లో నీళ్లతో ఆమె కళ్ళే మాట్లాడుతున్నాయి అతడిని క్షమించమని.
దాంతో గట్టిగా కళ్ళు మూసుకుంది కల్పన. ఆమె గాయపడిన మనసు అట్టడుగు పొరలలో కప్పబడిపోయిన క్షమను కష్టపడి తవ్వి పైకి తెచ్చింది. ఆమె గుండె లయ తప్పింది. పైకి ఎత్తిన చెయ్యి వణికింది. నెమ్మదిగా కనిపిస్తున్న చేతితో అతడి తల నిమిరింది ఆమె. ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూసిన వర్మ బావురుమంటూ ఆమెను చుట్టేశాడు. నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించకు, నన్ను శిక్షించు, నువ్వు దేవతవి అని అన్న మాటలే మళ్ళీ మళ్ళీ అంటున్నాడతడు దుఃఖిస్తూ. అప్పుడే అటుగా పేపర్ కోసం వచ్చిన అఖిల్ హాలులో దృశ్యం చూసి అంతకంటే వర్మ నోట వచ్చిన మాటలు విని కల కాదు కదా అని అనుకున్నాడు. బావలో కలిగిన మార్పుకు కారణం ఆ సాయంకాలానికి తెలిసింది అఖిల్కు. సదరు టీవీ ఆర్టిస్టుకు వర్మ గారిపై మోజు తగ్గిపోయింది. ఒక జూనియర్ క్రికెటర్తో దోస్తీ ప్రారంభించింది. తనకేదో ఆమెపై హక్కు ఉందనుకుని హడావిడి చేయబోయిన వర్మకు సరైన గుణపాఠం నేర్పించిందామె. దానితో పోయిన పూర్వస్మృతి తిరిగి వచ్చి భార్య, ఇల్లు గుర్తు వచ్చాయి మేజర్ గారికి. బంగారి, అఖిల్, చందన, మానస అందరి హితవు సారాంశం ఒకటే కావడంతో కల్పన అంతరాత్మ మూగబోయింది. భారతదేశంలో మరో మహిళ రాజీపడి జీవించడానికి నిర్ణయించుకుంది. వర్మకు క్షమాభిక్ష దొరికి ఆమె గుండెలో ఒదిగిపోయే అవకాశం ఏర్పడింది. ఇక ఆ రోజు తరుణ్ కోసం అఖిల్ రాలేదు. వీధి చివరికి వచ్చే స్కూల్ బస్సు ఎక్కించింది చందన. తరుణ్ను సాయంకాలం కూడా కాస్త బస్సులో తీసుకురా బాబు అని డ్రైవర్కు చెప్పింది ఆమె. కారు రిపేరా అమ్మా అని అడిగాడు డ్రైవర్. ఆ అంటూ సమాధానం ఇచ్చింది చందన. ఆమెను ఒకటే ఆలోచన తినేస్తుంది. హోమ్ నుంచి వెళ్ళిపోవాలి. కల్పన ఇంటికి వెళ్ళడానికి మాత్రం మనస్కరించటం లేదు. హైదరాబాదు పుట్టి పెరిగిన ఊరే అయినా జీవితంలో తిరిగి అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ ప్రపంచం ఎంతో విశాలమైంది అనుకుంటాం. ఒక్కోసారి అందులో మనిషికి అనువైన 6 అడుగు చోటు కూడా దొరకదు. తను త్వరగా ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం తరుణ్ భవిష్యత్తుకు విఘాతం కాకూడదు. తిరిగి మరోసారి రమేష్ ముఖం చూడడం ఇష్టం లేదు ఆమెకు. తరుణ్కేం అపకారం తలపెడతాడో అన్న తలపే వెన్నును వణికిస్తుంది. రాత్రి కారు తీసుకువస్తానంటే తను రావటం కుదరదని ఖచ్చితంగా చెప్పినందుకు అఖిల్కు కోపం వచ్చి ఉంటుందనుకుంది చందన. అందుకే తరుణ్ స్కూల్కు తీసుకువెళ్ళడానికి రాలేదు. కల్పన మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అఖిల్కు తన పట్ల, తరుణ్ పట్ల ఉన్నది కేవలం సానుభూతి, జాలి. దానికి వేరే నిర్వచనం చెప్పుకొని మరోసారి ఘోరంగా దెబ్బతిని బతకగలిగే శక్తి ఇక తనకు లేదు. ఈ ఆలోచనలతో మనశ్శాంతి కరువై హోంలో పనులకు యాంత్రికంగా అటెండ్ అవుతుంది. ఇంకెంత, ఈ హోంతో పిల్లలతో కూడా రుణం తీరిపోయింది కదా అనిపించింది ఆమెకు. తరుణ్ స్కూల్ బస్సు వచ్చే సమయం అయిందని వెళ్ళబోతున్న ఆమెకు అఖిల్ తరుణ్ను డ్రాప్ చేసి వెళ్ళటం కనిపించింది. తరుణ్కు ఈ వాతావరణం నచ్చటం లేదు. మమ్మీ మీద అధికారం చేసే జయరాం అంటే అస్సలు ఇష్టం ఉండదు అతడికి. అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మనసులో. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.